విష్ణు విన్యాసం. శ్రీ విష్ణు, నయన్ సారిక వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'యదునాథ్ మారుతిరావు' డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ఇది. బేసిక్‌గా 'శ్రీ విష్ణు' సినిమాలన్నీ తన కామెడీ టైమింగ్ మీద ఆధారపడి ఉంటాయి. తనొక్కడే భుజాల మీద మోసినట్టు అనిపించింది ఈ సినిమా అయితే నాకు. ఎందుకంటే 'కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్' అని వస్తది టైటిల్ స్టార్ట్‌లో మనోడి పేరైతే. సో, దాన్నైతే నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా స్టోరీలు మనం చాలానే చూసేసాం. సో, రొటీన్ స్టోరీనే మన 'శ్రీ విష్ణు' స్టైల్‌లో చెప్తే ఎలా ఉంటదో ఆ రేంజ్‌లో అయితే అనిపించింది నాకు. ఇక కథ కోసం మాట్లాడుకుందాం. మన హీరోకేమో జాతకాలు, తర్వాత వాస్తులు అంటూ విపరీతమైన పిచ్చి ఉంటది. సో, మనోడైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ అయితే లవ్ చేస్తాడు. బట్ హీరోయిన్‌కి కూడా ఒక తెలియని ఒక దోషం అయితే ఉంటది. ఇంతకీ ఆ దోషం వల్ల ఏం జరిగింది? ఆ దోషం ఇంతకీ నిజమా? కాదా? వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన ప్రేమకి ఆ దోషం ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేసింది? అన్నది ఈ సినిమాలో ఉన్న కథ. దీన్నే చాలా చక్కగా అయితే కామెడీ ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ఎళ్ళిపోయింది స్పీడ్‌గా. కామెడీ అయితే వర్కౌట్ అయింది. పర్లేదు ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికే తేలిపోయింది. కొంచెం ల్యాగ్ సీన్‌లు ఎక్కువున్నాయి. తర్వాత కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు అంతగా. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం పికప్ అయింది. కొంచెం ఎమోషనల్ సీన్ కూడా అక్కడక్కడ పర్లేదు బానే అనిపించినియి. హీరో, హీరోయిన్‌ల మధ్యన కెమిస్ట్రీ కూడా బానే ఉంది. హీరోయిన్ కూడా చాలా చూపించారు. బట్ విష్ణు అన్న మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. తన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. కొన్ని సీన్‌లు అయితే మాత్రం బీభత్సంగా పండాయి. శ్రీ విష్ణుతో పాటు సత్య కూడా పర్లేదు కామెడీ బానే పండించాడు. అలాగే మిగిలిన క్యారెక్టర్‌లందరూ కూడా బానే చేశారు. హీరోయిన్ కూడా పర్లేదు డీసెంట్‌గానే అనిపించింది. ఇక నెక్స్ట్ మురళీ శర్మ గారి క్యారెక్టర్ గాని, ఆ తర్వాత గోపరాజు రామరాజు గారి క్యారెక్టర్ గాని ఇవన్నీ పర్లేదు ఓకే అనిపించాయి. ఇక మ్యూజిక్ కోసం మాట్లాడుకుందాం. మ్యూజిక్ అసలు ఈ సినిమాకి రథనే మ్యూజిక్ చేశాడా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అతను గత చిత్రాలైతే ఓ రేంజ్‌లో ఉంటాయి మనకి. బట్ ఈ సినిమాలో అయితే ఆశించిన స్థాయిలో మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా తగ్గట్టు అలానే ఎళ్ళిపోయింది పర్లేదనిపించింది. బట్ విష్ణు అన్న తన కామెడీ టైమింగ్‌తో సేవ్ చేసాడు గానీ, లేదంటే ఇలాంటి ఒక రొటీన్ స్టోరీనేసుకొని వచ్చేసి మరి ఏ విధంగా మెప్పిద్దాం అనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. బట్ విష్ణు అన్నని ఎలివేట్ చేయడంలో అయితే మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. బేసిక్‌గా విష్ణు సినిమాలంటే కామెడీ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది కూడా విష్ణు నుంచి. సో, ఈ సినిమాలో కూడా అదే జరిగింది. మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన ఫీల్ అయితే లేదు. బట్ ఏందంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. కంప్లీట్ ఫుల్ మీల్స్‌లో ఉండేది. బట్ ఏందంటే పర్లేదు. విష్ణు అన్న కోసం అయితే డెఫినిట్‌గా ఈ సినిమా అయితే చూడొచ్చు. రొటీన్ కాన్సెప్ట్, కొన్ని ల్యాగ్ సీన్‌లు, ఆకట్టుకోలేని పాటలు వీటిని పక్కన పెట్టేస్తే 'శ్రీ విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్' కోసం అయితే ఈ సినిమా అయితే డెఫినిట్‌గా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. తన కామెడీ టైమింగ్ కోసం అయితే డెఫినిట్‌గా చూడాల్సిన సినిమా ఇది. నాకైతే ఈ సినిమా పర్లేదు. వన్ టైమ్ వాచబుల్ సినిమాలానే అనిపించింది. 'శ్రీ విష్ణు'ని అయితే డిసప్పాయింట్ చేయలేదు. తన కామెడీ టైమింగ్‌తో పర్లేదు. బానే లాక్కొచ్చాడు. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.